RTI Live News. Ask for right. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని జ్ఞానవేదిక ఆధ్వర్యంలో వెంకటాపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం దక్కించుకున్నారు. నేటి తరం పిల్లలు తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూలు ఆంగ్ల భాషకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ వెంకటాపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు తెలుగు యొక్క గొప్పతనాన్ని సగౌరవంగా ములుగు జిల్లా వ్యాప్తంగా చాటారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సన్ని అందిస్తారు. ప్రధానంగా ఏదైతే మనం ప్రస్తుతం అయితే ములుగు జిల్లాలో ఉన్నాం, ములుగు జిల్లాకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే దీనికి సంబంధించి మనతో పాటు విద్యార్థులు కూడా ఉన్నారో వాళ్ళ మాటలు వినిపిస్తున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు జిల్లా లెవెల్లో ఫస్ట్ వచ్చారు, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపించింది, మంచిగా అనిపించింది. స్టేట్ లెవెల్లో కూడా ఫస్ట్ వచ్చి మా స్కూల్ పేరు నిలబెట్టాలి, ఈ జిల్లా పేరు నిలబెట్టాలని మాకుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా సార్ వాళ్ళు కూడా ఇంకా ఎంకరేజ్ చేశారు స్టేట్ లెవెల్లో కూడా రావడానికి, ప్రిపేర్ అవ్వమని చెప్పారు. ఈ వెంకటాపురం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పేరు ములుగు జిల్లా పేరు నిలబెట్టాలని మేము అనుకుంటున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే ఇంకొక విద్యార్థులు కూడా ఉన్నారు, చెప్పండి అసలు మీ తల్లిదండ్రులు కావచ్చు, మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇలా జిల్లాలలో ఫస్ట్ అవడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా తల్లిదండ్రులు కూడా చాలా గౌరవపడుతున్నారు. ఇంకా ఉపాధ్యాయులు కూడా చాలా మెచ్చుకుంటున్నారు. ఇంకా ఇలాగే ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలని ఆశిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని కూడా పిల్లలైతే ఇక్కడ స్టేట్ ఫస్ట్ కూడా రావాలంటూనే అయితే ఇక్కడ ఉంటున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఏదైతే మనతో పాటు కొంతమంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారో వాళ్ళ మధ్యలో వచ్చిన ప్రతినిధి. సార్ చెప్పండి, ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మీరు చాలా మంది విద్యార్థులకు విద్య బోధిస్తూ ఉంటారు, వీళ్ళు ఇలా డిస్ట్రిక్ట్ ఫస్ట్ అవడం మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా చాలా ఆనందదాయకంగా ఉందండి. ఏదైతే జన విజ్ఞాన వేదిక వాళ్ళు నిర్వహించినటువంటి జిల్లా స్థాయి ములుగు జిల్లా స్థాయిలో తలపెట్టినటువంటి పోటీల్లో మా పాఠశాల విద్యార్థులు రావడం మాకు చాలా గౌరవపడుతున్నాము. ముఖ్యంగా పిల్లల యొక్క టాలెంటే మేము చెప్తా ఉన్నామన్నమాట. ఏదైనా టీచర్కు మెంటర్గా ఉంటారు తప్ప వాళ్ళ యొక్క టాలెంటే ప్రతిభ అనేటువంటిది చాలా ఉన్నతంగా ఉంది. ఏదైతే మన మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు మరి ప్రైవేట్ పాఠశాల చదివిన విద్యార్థులకు పోటీగా వీరు రాణిస్తున్నటువంటి ప్రతిభ మేము చాలా ఆనందపడుతున్నాము. ఇదే క్రమంలో వాళ్ళ భవిష్యత్తులో మరి ఉన్నత స్థానాలకి చేరుకోవాలని మేము ఆశిస్తున్నాము. కాబట్టి ఏదైతే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారో చాలా ఆనందదాయకం ఉంది. దీన్ని అన్ని దిశలా ప్రచారం చేసి గవర్నమెంట్ పాఠశాలలకు మంచి భవిష్యత్తుని స్ట్రెంథన్ చేయడానికి మీరు కూడా దోహదపడతారని మీడియా వారిని కోరుతా ఉన్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే మనతో పాటు ఇంకొక ఉపాధ్యాయులు కూడా ఉన్నారో ఆయన మాటలు వినిపిస్తున్నారు. సార్ చెప్పండి, అసలు మీ స్కూల్ పిల్లలు ఇలా జిల్లా ఫస్ట్ అవడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషకరంగా ఉంది సార్, అలాగే గర్వకారణంగా కూడా ఉంది. ఈ పాఠశాలలో ఉన్న పిల్లలు ముఖ్యంగా నేను ఇక్కడ పనిచేస్తున్న ఈ 8 సంవత్సరాలలో కూడా ప్రతిసారి కూడా మేము ప్రతి సంవత్సరం జిల్లా లెవెల్లో పెట్టిన ప్రతి కాంపిటీషన్లో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వస్తూనే ఉంది. దానికి మేము బోధిస్తున్న ఇక్కడ ఉపాధ్యాయులుగా మాకు చాలా గర్వకారణం. ఎట్ ఏ టైం మాకు ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలు గత 2 yearsగా సివిల్ ఐటీలో కూడా సీట్ సాధించారు సార్. పోయినసారి ఒక అమ్మాయి అంతకుముందు 2 years, ఈ సంవత్సరం కూడా మా హోప్స్ ఒక 2-3 కన్నా త్రిబుల్ ఐటీలో సీట్ వస్తుందని మేమైతే ఆశిస్తా ఉన్నాం. అట్ ఏ టైం మాకు ఇక్కడ మంచి విద్యార్థులు కూడా టాలెంటెడ్ ఉండడం ఒకటి, అలాగే వారి యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మాకు అనుకూలంగా ఉంటుంది. నిత్యం వాళ్ళు ఎలా చదువుతా ఉన్నారు ప్రిపరేషన్ పరంగా కానీ మేము ఇస్తున్న గైడెన్స్ కానీ వాళ్ళు ఫాలో అవడం వల్ల మాకు ఇంతకుముందు స్టేట్ లెవెల్ ఒకసారి ఈ ల్యాబ్ యాక్టివిటీ ప్రయోగశాల కృత్యాల్లో భాగం కూడా మా పాఠశాల నుండి స్టేట్ లెవెల్కి వెళ్ళిన పరిస్థితి. ఎవరి ఇయర్ మాకైతే మండల స్థాయి కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు మా విద్యార్థులు మంచి ప్రతిభను అయితే కనబరుస్తున్నారు సార్. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే స్కూల్కి సంబంధించిన హెచ్ఎం గారు కూడా మనతో పాటు ఉంది. సార్ చెప్పండి, మీరు ఎన్నో స్కూళ్ళల్లో పనిచేసిన సిచ్యువేషన్ కూడా ఉంది, ఈ స్కూల్కి సంబంధించి వీళ్ళు జిల్లా ఫస్ట్ అవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, ముందు అయితే నేను ఈ జెడ్పీఎస్ఎస్ వెంకటాపురం పాఠశాల హెడ్ మాస్టర్గా చాలా ఆనందపడుతూ ఉన్నాను. సో పిల్లలు చక్కగా వాళ్ళ స్కిల్స్ పెంపొందించుకుంటూ ఉపాధ్యాయుల సహకారంతో వాళ్ళు చాలా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఇది చాలా హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే ఈ యొక్క జన విజ్ఞాన వేదిక వల్ల ముందు స్కూల్ లెవెల్లో కండక్ట్ చేస్తారు, ఆ తర్వాత స్కూల్ స్థాయిలో సెలెక్ట్ అయిన వాళ్ళు మండల్ లెవెల్లోకి తీసుకొస్తారు, ఆ మండల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు జిల్లా స్థాయికి తీసుకెళ్తారు. సో ఆ రకంగా మా పిల్లలు మండల్ లెవెల్లో సెలెక్ట్ అవటం, అలాగే
జిల్లా స్థాయికి వెళ్ళటం, అక్కడ కూడా సెలెక్ట్ అయ్యి ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క జనార్దన నిర్వహించే వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సరే, వాళ్ళ తల్లిదండ్రుల కోఆపరేషన్ అయితేమే, ఉపాధ్యాయుల సహకారంతో పిల్లలు వాళ్ళు చక్కగా ఈ దీంట్లో సెలెక్ట్ కావటం రాష్ట్ర స్థాయికి చాలా హ్యాపీగా ఉంది. సో భవిష్యత్తులో పిల్లలు మరింత ఈ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటా ఉన్నాను. ఇది కొన్న పరిస్థితి. ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే విద్యార్థులు అయితే ఇలాగే ముందుకెళ్ళాలంటూ కూడా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఇక్కడ నెలకొంది. ఇది కొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయి కుమార్తో సన్నీ, ఆర్టీ న్యూస్, వరంగల్.